ప్రతి క్రైస్తవుడు జ్ఞానం గురించి తెలుసుకోవాలి. జ్ఞానం మానవునికి ఇచ్చే విలువ బైబిల్ చదివితే తెలుస్తుంది. జ్ఞానం సంపాదించుకునము, బుద్ధిని సంపాదించుకునమని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పబడింది. జ్ఞానం అంటే ఆయన వాక్యం పట్ల ఆయన పట్ల నమ్మకంగా ఉండి దేవుని అనుభవించి తెలుసుకోవడం అన్నమాట. జ్ఞానము 2 రకాలు. ఒకటేమో ఈ లోక సంబంధమైన జ్ఞానం, రెండేమో పరలోక సంబంధమైన జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15-17 వచనాల్లో ఉన్న ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వేరేతనము. 1 కొరింథీ 3వ అధ్యాయం 18-19 వచనాలు కూడా చూడండి. ఈ లోక జ్ఞానం మనకు పేరు ప్రతిష్టలు తీసుకొని వస్తుంది, ధనం కూడా తీసుకొని వస్తుంది. ఈ లోక సంపద ఒకానొక సమయంలో అంతరించిపోతుంది. దేవుని యొక్క ఉగ్రత దినాన మన వెండి కానీ బంగారం కానీ మనల్ని రక్షించదని యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో చూడవచ్చు. ఈ లోక సంబంధమైన జ్ఞానుల యొక్క లక్ష్యాలు, సంకల్పాలు, గమ్యాలు నశించిపోతాయి. చనిపోయిన రోజే అవి శిథిలమైపోతాయి. దేవుని యొక్క జ్ఞానము మేలిమి బంగారు కంటే, అపరంజి కంటే శ్రేష్టమైనదని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడవచ్చు. దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేకపోట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో తెలుసుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడు జ్ఞానంను గురించి తెలుసుకోవాలి. జ్ఞానం మానవునికి ఇచ్చే విలువ బైబిల్ చదివితే తెలుస్తుంది. ప్రతి మనుషుడు దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని హోషేయ 6వ అధ్యాయం 3వ వచనం ఉంది. సముద్రం జలములతో నిండి ఉండినట్లుగా దేవుని గురించిన జ్ఞానం ప్రతి మనిషిలో ఉండాలని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. దేవుని గ్రంథాన్ని చదువుతూ దేవుని యొక్క ఆలోచనలు, సంకల్పం తెలుసుకోవాలని, ఆయన కృపకు పాత్రను కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన
ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.